నోటీస్ చేయలే, ఒక్క నోటీస్ చేయలే కేసీఆర్కి ఇంతవరకు. కేసీఆర్ కొడుకు ఒక నోటీస్ చేయలే, ఒక్క నోటీసు. అరే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిర్రు, ముఖ్యమంత్రి గారే చెప్పారు, కేసీఆర్ పేరు చెప్పిర్రు అని చెప్పినప్పుడు మరి కేసీఆర్ గారికి ఒక్క నోటీస్ ఎందుకు వెళ్ళి ఇంతవరకు? ప్రభాకర్ రావు గారు పారిపోయారు, శ్రవణ్ గారు పారిపోయారు. ఎవరు ఎవరు ఎవరి హాయంలో పారిపోయారు? మీ ప్రభుత్వం ఏర్పడగానే మీ చేతిలో మీ కళ్ళ మీద పారిపోయారు కదా. పారిపోయే అవకాశం ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ప్రభాకర్ రావు గారు కానీ శ్రవణ్కి కానీ పారిపోయే అవకాశం ఇచ్చింది మీ ప్రభుత్వమే. మీ హయాంలోనే పారిపోయారు. మీరు పారిపోయే విధంగా సహకరిస్తారు, మేము పట్టుకరావన్నా? ఈ సిబిఐకి పట్టుకొస్తాం. సిబిఐకి ఫార్ములా ఇరేస్ అన్నారు. దానిలో ఎంత ఘోరం అంటే దానిలో కేసీఆర్ కొడుకు ఢిల్లీ హైకోర్టు పోయాడు, హైకోర్టు విచారణ చేసుకోవచ్చు అన్నది. సుప్రీంకోర్టు పోయాడు, విచారణ చేసుకోవచ్చు అన్నది. కనీసం నోటీస్ ఇస్తలేరు. ఆయన తప్పు లేదే, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదే కోర్టుకు పోయాడు. ఆయనే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ అన్నారు కేసీఆర్ కొడుకు ప్రమేయం ఉంది దీనిలో అని చెప్పని. దీనికి గమ్మత్తైన విషయం ఏంటంటే ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో ఫార్ములా ఇరేస్ సంబంధించి అసలు ఆర్గనైజర్నే అక్యూజ్ చేర్చలే. ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్నే అసలు అక్యూజ్ చేర్చలే. కానీ విచారణ ఎడిపోతుంది? సుప్రీంకోర్టు ఇచ్చే, హైకోర్టు ఇచ్చే, మరి కేసీఆర్ కొడుకు ఎందుకు నోటీస్ ఇస్తలేవు? నువ్వు కనీసం నోటీస్ ఎందుకు ఇస్తావు? ఈ అరెస్ట్ ఎందుకు నోటీస్ ఇస్తలేవు? ఇలా విద్యుత్ కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయని చెప్పి లోకూర్ కమిషన్ వేసినావు. నువ్వు నరసింహారెడ్డి గారు ఉంటే మార్చినావు, లోకూర్ కమిషన్ వేసినావు. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి 3 నెలల ఇప్పటికీ 3 నెలల కమిషన్ రిపోర్ట్ ఇచ్చి ఎందుకు బయట పెడతలేరు? బయట పెట్టకూడడానికి కారణం ఏంది? ఇప్పుడు విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయని చెప్పి అన్నారు. అన్నప్పుడు అక్రమాలు ఎవరు పాల్పడ్డారని చెప్పన్నారు? కేసీఆర్ అక్రమాలు పాల్పడ్డారని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పింది. దాని మీదే విచారణ జరుపుతున్నది. మరి విచారణ సందర్భంగా ఒక్క రోజున కేసీఆర్ పిలిచి ఆ కమిషన్ విచారణ జరిపిందా? ఇదే ఇన్వెస్టిగేషన్ కేసీఆర్ పిలవకుండా ఇదే విచారణ క్లోజ్ అయ్యేదంటే నివేదిక ఇచ్చే నివేదిక సంకలు పెట్టుకొని కూర్చుంటుంది. ఆ నివేదిక ఏదో విద్యుత్ నివేదిక ఇప్పటికీ బయటపడతలేదు కదా. కాళేశ్వరం కేసు అదేనే. కాళేశ్వరం కేసులో కేసీఆర్ అక్రమాలు పాల్పడ్డాడు, క్వాలిటీ లేకుండా పనులు సాగించుడు, అంచనాలు వెంచిటో వేసి అక్రమాలు పాల్పడని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పింది. విచారణ అనేది అంత అయిపోయింది. మరి ఒక్కసారన్న ఆ కమిషన్ గడువు పొడిగిస్తూ పోతూనే ఉన్నారు. కానీ ఒక్కసారి కూడా కనీసం కేసీఆర్కి నోటీస్ ఇచ్చి కేసీఆర్ విచారణలోలే, కేసీఆర్ కొడుకులోలే, కేసీఆర్ అల్లుడిలోలే ఇదే విచారణ. మరి ఒక్క నోటీస్ కనీసం కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే సాహసం మీరు చేయలే. కేసీఆర్ కుటుంబానికి నోటీస్ ఇచ్చే సాహసం మీరు చేయలే. డ్రగ్స్ కేసులో అదే పరిస్థితే, ఫామ్ హౌస్ కేసులో అదే పరిస్థితే. కేసీఆర్ కొడుకు వచ్చి డ్రగ్స్ తీసుకున్నాడు, మనకు ఆధారం అరెస్ట్ చేస్తామన్నారు. ఏమయ్యా మరి? హైడ్రా పేరుతో కూర్చున్నాం పేదలు ఇల్లు కూర్చున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూర్చలేవు? ఆ జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కదా రేవంత్ రెడ్డి గారు జైలు పంపింది ఇదే కేసీఆర్. మరి అదే ఫామ్ హౌస్ హైడ్రాలో ఉందా లేదా? హైడ్రా ఎందుకు కూర్చలేదు? ఇన్ని కేసులు ఉన్నాయి, ఒక్క నోటీసు కనీసం కేసీఆర్ కుటుంబానికి వెళ్ళే, కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే ప్రయత్నం చేయలే. సిబిఐకి ఇవ్వమంటే సిబిఐకి ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. ఇలా నేరుగా వచ్చే అవకాశం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరాలి, అంటే కోర్టు ఆదేశాలు ఇస్తేనే సిబిఐ విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి. మరి మేమేం చేసినాం? లిక్కర్ కేసులో ఈడీ సిబిఐ విచారణ జరిపినాక ఏమైంది? కేసీఆర్ బిడ్డ తీసుకొని లోపల వేసినామా లేదా? వేసి చూపెట్టినామా లేదా? మేము చేసినాం. కేసీఆర్ కుటుంబంలో అరెస్ట్ చేసినాం మేము. కానీ మీరు కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేస్తున్నారు, కనీసం నోటీస్ ఇస్తున్నారంటే మీ ఇద్దరి మధ్య లాలూచి ఏంది? చీకటి ఒప్పందాలు ఏంది? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తలేదు? ఈ కేసుల పరంపర, ఈ కేసులో ఇచ్చిపుచ్చుకునే దూరం కాబట్టి కేసీఆర్ ఇచ్చే ముడుపులు కనబడుతున్నాయి వాళ్ళకి తప్ప ఢిల్లీ నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కేసీఆర్ కేసులో మొత్తం నీరు కాచి పడేసారు.
ఎక్కడ కూడా కనీసం కేసును నోటీస్ ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇన్ని విషయాలు చెప్పాను నేను, ఇది వాస్తవం.